అది పైరవుతూ ఉండాలి. అగ్ని లాంటి శ్రమలు వస్తాయి రాని, అలాంటి సమయంలో దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. సముద్రం మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నట్టు నీ హృదయంలో దేవుడి వాక్యం అల్లాడుచుంటూ ఉంటుంది. నిర్మలమైన హృదయంలో మీరు మహానందముతోనూ సంతోషముతోనూ నియమితము క్రీస్తు శ్రమలలో మీరు పాలై ఉన్నారు, అంతగా సంతోషించండి. మహానందము కావాలంట, సంతోషము కావాలంట. నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలైన వారి అన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడలా మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. చూడండి ఎంత బెనిఫిట్ ఉంది. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి. అంటే మీరు ఏం చెయ్యాలి? దేవుని దగ్గర దీన్ని మీటింగ్ పెట్టాలి. ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. శ్రమ పడే సమయంలో కూడా ఈ శరీరాన్ని దృఢపరుచుకోవాలి. చూడు, ఒక్క మాట చూడండి. అట్టి మనస్సు మీరు ఆయుధముగా శ్రమపడిన గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహులతోనూ, లోకనాథంతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. అంటే వాక్యము, ప్రతి వాక్యము కూడా మీ హృదయంలో అల్లాడుతున్నప్పుడు నీకు దేవుడు ఏ పోస్ట్ ఇవ్వాలో, ఎలాగనో అన్ని శ్రమలతో, ప్రేమతో, దయతో, కనికరంతో నిన్ను పెంచుతాడు. ఆయన అల్లారి ముద్దుగా పెంచుతాడు. శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన తోడుగా